ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. సహకరించడానికి ముందుకు రండి. ఈ పరిచర్య ద్వారా ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఆదరించబడుతూ కట్టబడుతూ ఉన్నారా? అయితే ఈ పరిచర్య కొనసాగించడంలో మీరు కూడా బాధ్యత వహించవలసిన వారై ఉన్నారని దేవుని ప్రణాళికని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు రండి. ఇక్కడ విత్తితే మీరు తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఎందుకంటే యథార్థమైన పరిచర్య దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి చేస్తున్న బలమైన పరిచర్య. కాబట్టి మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మరి ఆ వాగ్దానము ఏంటో చూద్దామా? మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే, దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరుడా, ముందు నమ్మడం మన వల్ల కావాలండి. నిజంగా నమ్మగలుగుతూ ఉన్నామా? నమ్మాము అని పైకి అనుకుంటూ భక్తి చేస్తూ ఉన్నామా? నిజంగా దేవుని నమ్మలేకపోతూ ఉన్నామా? అయితే ఈరోజు ఈ వాగ్దానం మన కోసమే. ఎందుకంటే నమ్ముట మొదటిగా మన వలన అయితే నమ్మిన మనకి సమస్తాన్ని సాధ్యం చేస్తానని సృష్టికర్త ఈరోజు మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నారండి. అయితే పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు మనము వాగ్దానాలు వాక్యాలు అన్నీ చూసి ఇది చేయగలడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ సరైన పరిస్థితి మన జీవితంలోకి వచ్చినప్పుడు నమ్మడానికి మనము సాహసం చేయలేము. నమ్మడానికి, విశ్వసించడానికి, దేవుని మీద ఆధారపడడానికి మనం ధైర్యము చేయలేము. అలాంటి పరిస్థితుల్లోకి నిలువబడి ఇది సాధ్యపరచబడుతుందా నా జీవితంలో? ఇది జరుగుతుందా నా జీవితంలో? నా జీవితము ఎప్పటికైనా ఆశీర్వాదకరంగా మారుతుందా అనే ఒక ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉంటే ఈరోజు ఈ మాట దేవునితోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొదటిగా దేవుని మాట నువ్వు నమ్మే వ్యక్తిగా ఉండాలి. నమ్ముట మొదటిగా నీ వల్ల కావాలి. అయినప్పుడు ఆయన నువ్వు ఏదైతే నీ వల్ల చేసుకుని నమ్మావో నీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని ఏం చేస్తారట? సాధ్యపరుస్తారట. సమస్తమును సమకూడి జరిగించే విధంగా ఆయన సాధ్యపరిచి నీ జీవితంలోకి తీసుకొని వస్తారు. మరి నమ్ముతావా? ఈరోజు అటు సాహసం చేయడానికి ఇష్టపడతావా? సహోదరుడా, ఇష్టపడు, ధైర్యం చేయి, నిరీక్షణ ఉంచు, విశ్వాసంలో నిలబడి దేవుని మీద ఆధారపడి ఆయనను నమ్మితే నమ్మిన నిన్ను ఆయన ఎంత మాత్రము చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్తాన్ని సాధ్యపరిచి నిన్ను తలగా నియమించి నీ శత్రువులు ఎదుటి నీకు భోజనము సిద్ధపరిచి నిన్ను లేవనెత్తి నీ పాదములు ఉన్నత స్థలముల మీద నిలువబెట్టేటువంటి దేవుడు. నమ్ముదామండి. మొదట క్రియ మన నుండి ప్రారంభము అయితే ఆ క్రియ ఫలితము సమస్తము ఆశీర్వాదము. ఆ క్రియ ఫలితము ఆశీర్వాదము. ఆ క్రియ ఫలితము దేవుని యొక్క చిత్తము. ఆ క్రియ ఫలితము దేవుని యొక్క నామ మహిమార్థము అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నమ్ముదాం. నమ్ముట ఈరోజు మన వల్ల అవ్వాలి. అయినప్పుడు ఆయన సమస్తాన్ని సాధ్యపరిచి మనల్ని నిలబెట్టి ఫలింపు చేసేటువంటి దేవుడు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. నమ్ముట మా వల్ల అయ్యే విధంగా మాకు శక్తిని, విశ్వాసమును, నిరీక్షణమును, భక్తిని దయచేయండి అయ్యా.
నమ్ముట మా వల్ల అవుతే ప్రభువా, నమ్మిన మాకు సమస్తాన్ని సాధ్యపరుస్తానన్నావు కదా, నేను నమ్ముతున్నాను ప్రభువా. నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతానయ్యా, నీవే నా ఆధారం ప్రభువా అని ఎవరైతే కన్నీరు విడుచుచూ ప్రార్థిస్తూ ఉన్నారో వారి పట్ల యేసు నామములో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. ప్రభువా, ఎవరు ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని మీ కార్యాలను జరిగించి మీ నామాన్ని మాత్రమే మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు ఎంతోమంది సహకరిస్తున్నారయ్యా, దీవించండి. ఇంకెంతోమంది ప్రభువా ప్రతిరోజు వింటూ ఉన్న గుప్పిలు విప్పడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి హృదయాలను ప్రేరేపించి నడిపించండి. బహుభారముతో నాయన ఈ పరిచర్యను నడిపిస్తూ ఉన్నాం, కేవలం మీ చిత్తం నెరవేర్చడానికి, అనేక ఆత్మలను మీ సన్నిధిలో నింపడానికి. ప్రభువా, ఇదంతా ఎరిగిన దేవుడికి ఈ పరిచర్యను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చేతమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.